ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో మాటల గారడీలు చేస్తూ తప్పులు తడకగా ఇంత సంక్షేమం ఉంది, లేకపోతే ఇంత అభివృద్ధి ఉంది అనేసి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చూపించిన లెక్కల అబద్ధం అనేసి మా అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో అన్ని గణాంకాలతో సహా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రజలకి వివరించడం జరిగింది. అన్ని ఖచ్చితమైన లెక్కలు. దీన్ని చూపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన గురించి గొప్పగా చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పచ్చు, కానీ కాగ్ అబద్ధం చెప్పదు కదా. కాగ్ రిపోర్టుల ప్రకారం ప్రస్తుత ఈ ప్రథమాంకంలో 6 నెలల్లో కూడా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని రిపోర్టుల ద్వారా వెల్లడైంది, కాగ్ రిపోర్టుల ద్వారా. దాన్ని కాదంటారా చంద్రబాబు నాయుడు గారు? ఒక పక్క దేశంలో కూడా దేశ పరిస్థితి కూడా అలాగే ఉంది. దేశం అప్పులమయం అయిపోయింది, రాష్ట్రం అప్పులమయం అయిపోయింది. ఈ రెండింటిని కూడా తీవ్రమైన ఈ ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఆర్థిక సంక్షోభంలో జ్వాలలా వెలిగిపోతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, అది వీళ్ళిద్దరూ కూడా బూడిదని మిగులుస్తున్నారన్న విషయాన్ని గమనించట్లేదు. ఒకటి గమనించాలి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారంటే, మీరు ధైర్యం ఉంటే కాగ్నిజన్ ఇచ్చిన రిపోర్ట్ని బయటపెట్టి మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పిన అంకెలు తప్పని మీకు ధైర్యం ఉంటే చెప్పండి. కాగ్ రిపోర్ట్లు 2 పక్కన పెట్టి మీరు చెప్పండి. అఖండంగా వెలిగిపోతుంది రాష్ట్రం అని చెప్తున్నారు. అఖండంగా ఏంటి వెలిగిపోవడం? అఖండ అంటే వచ్చే సినిమా అనుకుంటున్నారా? అఖండ అంటే వచ్చే సినిమా అనుకుంటున్నారా మీరు? దాని గురించి చెప్తున్నారా? ఈరోజు ఇప్పుడు జరిగే పరిస్థితులు చెప్పండి. ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అవుతోంది. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో మొత్తం కాలంలో చూసుకుంటే 64 గవర్నమెంట్ సంస్థల్ని ప్రైవేట్ పరం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక వీళ్ళు ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేద్దామనే చూస్తున్నారు. అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది మొన్న విమానయాన శాఖకి సంభవించిన పరిస్థితులు మనం చూసాం. అన్ని ప్రైవేట్ పరం చేస్తూ పోతే ఏమవుతాయన్నది గమనించుకోవాలి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి నాకు సంపదను సృష్టిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా సంపద సృష్టించారు? 99 రూపాయలకి 1 ఎకరం చొప్పున ఇవ్వడమా మీరు సంపద సృష్టించడం? అదే పక్క రాష్ట్రంలో చూడండి, 100 కోట్లు 150 కోట్లకి 1 ఎకరం చొప్పున గవర్నమెంట్ సంబంధించిన భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతూ రాష్ట్ర అభివృద్ధికి వచ్చిన ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఆదాయాన్ని పెంచుకుని దాన్ని రాష్ట్ర అభివృద్ధికి వాడుతున్నారు. మన పక్కనున్న తెలంగాణలో మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వైజాగ్ సంబంధించిన ఎన్నో కోట్ల విలువైన భూముల్ని 100 రూపాయలు ఇస్తూ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. అంటే అందులో మీ వాటా ఎంత? మీరు సంపద సృష్టించుకోవడం కోసం 100 రూపాయలకి 99 రూపాయలకి మీరు పెంచుతున్నారు. ఇలా చేస్తూ ఉంటే రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది? రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగితేనే కదా ఎవరైనా కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల జిఎస్టీ పెరుగుతుంది. జిఎస్టీ పెరుగుతుంటే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అప్పుడు కదా మీరు సంపద సృష్టించి ఏదైనా చేయగలుగుతారు. ఎక్కడ చూసినా ఆదాయం ఎక్కడి నుంచి మీరు ఆదాయం పెంచేస్తాను, లేకపోతే ఆదాయం నేను సంపద సృష్టిస్తాను అంటున్నారు. మీరు సంపద సృష్టించడం అంటే ఏమనుకుంటున్నారు? మన ఎలక్షన్లో ఈవీఎంలో 60% బ్యాటరీ తగ్గిపోతే రిజల్ట్ వచ్చేయడానికి 100% మీరు పెంచుకున్నట్టుగా పెంచడం అవుతుంది అనుకుంటున్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థ పెంచడం అంటే, సంపద పెంచడం అంటే మీరు దొంగ లెక్కలతో, దొంగ గణాంకాలతో మీరు ఇవి పేపర్ల ద్వారా మీరు చెప్తున్నారు. కానీ నిజమైన లెక్కలన్నిటి కూడా మీరు తీసి ధైర్యం ఉంటే మాట్లాడండి. రాష్ట్ర రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. బాబు గారి పరిపాలనలో 3,48,745 కోట్లు ఉందండి. అదే జగన్ గారి పరిపాలనలో పెరిగింది
4,96,255 కోట్లు. దేశ స్థూల ఉత్పత్తి, ఏపీ స్థూల ఉత్పత్తి, జీడిపి, జిఎస్టిపి గురించి మాట్లాడుకుంటే 2014-19 మధ్య బాబు గారి జమానాలో 4.45% ఉంటే 2019-24 మధ్య జగన్ గారు పరిపాలనలో 4.82% ఉంది. ఏపీ సొంత ఆదాయం బాబు గారి పాలనలో 18-19 మధ్య చివరిలో 58,107 కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2023-24 మధ్య 92,978 కోట్లు ఉంది. అదే ఇంకా అభివృద్ధి కోసం పెట్టిన మూలధనం దాని గురించి వ్యత్యాసం కూడా చూస్తే బాబు గారి పరిపాలనలో 69,303 కోట్లు ఉంటే జగన్ గారి పరిపాలనలో 78,164 కోట్లు ఉంది. ఏ విధంగా చూసుకున్నా జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి ఇక్కడ కనబడుతుంది. పారిశ్రామిక వృద్ధిలో చూసుకున్నా కూడా బాబు గారి పాలనలో 11.92% ఉంటే జగన్ గారి పాలనలో 12.61% ఉంది. అదే తలసరి ఆదాయం కూడా చూసుకుంటే బాబు గారి పాలనలో 60,128 తలసరి ఆదాయం గురించి చూస్తే బాబు గారి పరిపాలనలో 60,128 రూపాయలు ఉంటే ఒక తలసరి ఆదాయం, జగన్ గారి పరిపాలనలో 77,610 రూపాయలు పెరిగింది. ఇంకా అప్పుల గురించి చూస్తే 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3.31 లక్షల కోట్లయితే అనుకుంటే అంటే 18 నెలల్లో జగన్ గారు చేసిన అప్పు 99,000 కోట్లు. అదే 18 నెలల్లో బాబు గారు చేసిన అప్పు 266,000 కోట్లు. 266,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 99,000 కోట్లు అయితే 18 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 266,000 కోట్లు. ఇది చెప్పండి, దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో చేసిన అప్పులు ఎక్కువ, సంక్షేమం, ఆర్థిక వృద్ధి లేకపోతే అభివృద్ధి తక్కువ అన్నది మనకు తెలుస్తూనే ఉంది. దాన్ని కప్పపుచ్చుకుంటూ నేను ఇంత శాతం అభివృద్ధి చేసేసావు, ఇంత చేసావని తప్పుడు తడకలుగా వీళ్ళు చెబుతూనే వస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే జగన్ గారు 60 నెలల్లో చేసిన అప్పు 3.31 లక్షల కోట్లు. అంటే నెలకి 6 నెలల్లో ఆయన చేసిన అప్పు. ఇంకా నెల గురించి చూసుకుంటే సగటున బాబు గారు చేసిన అప్పు 15,000 కోట్లు. అదే జగన్ గారు చేసిన అప్పు నెలకి 5,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళు 15,000 కోట్లు నెలకి అప్పు చేస్తున్నారు. అంటే ఈ అప్పు ద్వారా ఇవి చేసిన అప్పునైనా సరే కనీసం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వాడితే ఒక నెల అప్పు మొత్తం ఈ మెడికల్ కాలేజీలంతా కూడా, అందులో సగం అయితే మెడికల్ కాలేజీలంతా కూడా ప్రైవేటీకరణ ఆపి గవర్నమెంట్లోనే చేయొచ్చు. అంటే అది కూడా చేయకుండా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అందులో ఆదాయం వీళ్ళు కూడా పొందుతూ వీళ్ళ పార్టీ వాళ్ళు చేయడానికి చేసే నాటకం. ఇక రాష్ట్రం ఇంత ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్నా కూడా వీళ్ళు అఖండంగా వెలిగిపోతుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్పేది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన అంకెలు తప్పు ఉందంటే మీరు ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్లో మీరు చెప్పండి. ఇప్పటికైనా ఈ విషయాన్ని ప్రజలు, మేధావులు అందరూ గ్రహించారని ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని మేమందరం ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.